దేవునికి స్తోత్రం. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 119వ కీర్తన 25వ వచనం నుంచి 32 వరకు ఈరోజు మన ధ్యాన వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారము మనము చెప్పుకున్నటువంటి వాక్యము గిమేల్. ఈ వారము దాలెత్ అనే మాట మనము చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ మాటలో ఉన్నటువంటి చాలా గొప్ప మర్మము దాగి ఉన్నది. ఇది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నోటి ద్వారా కూడా మనతో మాట్లాడి ఉన్నాడు. దళిత్ అంటే గుడారము లేక ద్వారము అని అర్థం. అంటే వాక్యం అనే గుడారం. ఏం గుడారము? వాక్యం అనే గుడారం. కాబట్టి వాక్యాన్ని ఎవరైతే ఆధారం చేసుకొని ఈ లోకంలో జీవిస్తారో వారి జీవితంలో దేవుడు ఎంతగానో వారిని బ్రతికిస్తాడు. అంత మాత్రమే కాదు, వారి జీవితంలో వారు మరణములోనికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లోకి వచ్చినను వారిని మరణములో నుంచి జీవములోకి దాటింప చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే మనము దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించాలి. ఈ 25వ వచనం మనం చదివితే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ 119వ కీర్తనలో మనకు 9 సార్లు ఈ మాట మనకు కనబడుతుంది. నన్ను బ్రతికింపము, నన్ను బ్రతికింపము అనే మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా బాధాకరమైనటువంటి మాట. కడవరి పరిస్థితిలో, చిట్ట చివరి పరిస్థితిలో, ఒక మానవుని జీవితంలో అంతమైపోతున్నటువంటి పరిస్థితిలో మాట్లాడే మాట. బ్రతుకును వారు వారి బ్రతుకులో కడసారిగా మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం భావించవచ్చును. నేను బ్రతకాలని ఉంది అంటాం, నేను చనిపోవాలని ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో నేను బ్రతకాలని ఉంది అనే ఒక నిరీక్షణ వాక్యము మనకు కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనించి చూస్తే 37వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము. ఎటువంటి మాట చూడండి. అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా, ఈరోజు రకరకాల మనము ఈ లోకంలో సినిమాలు కానీ, వీడియోలు కానీ, అలాగే యూట్యూబ్లో రకరకాల వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. మన కన్నులకు రంగురంగుల ప్రపంచంలో రకరకాల విషయాలన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ దావీదు లేక ఈ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నన్ను నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. అంటే
ఏ విషయంలో కూడా ఆయన దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్నటువంటి పరిస్థితిలో ఏ విషయంలో నేను పడిపోతున్నానో, ఏ విషయంలో నేను జారిపోతున్నానో, ఏ విషయంలో నేను నా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నానో నా పరిస్థితి నాకు బాగా తెలుస్తుంది అని నీ మాటలను బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి, నీ మార్గములను బట్టి నా జీవితము బ్రతికింపుము అనే ఒక మాటలు ఈ గ్రంథకర్త చెప్తున్నాడు. 40 వచనంలో కూడా మనకు 119వ కీర్తన 40 వచనంలో కూడా నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశములు, దేవుని మాటలు నాకు అధిక ప్రియములు అంటే చాలా ముఖ్యమైనటువంటివి. నాకు దేవుని మాటలు తప్ప వేరే మాటలు ముఖ్యమైనవి నాకు కావు. ఈరోజు చాలామంది లోక వార్తలు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కువగా ఆలోచించి విని తెలుసుకొని వాటి గురించి ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఆ మాటలు చాతుర్యము కలిగి ఉంటారు. వారి జీవితంలో అనేకమైనటువంటి వారిని ఓడించుటకు, జ్ఞానులను ఓడించుటకు అనేకమైన బుక్స్ వారు చదివి, వారు ఒక పుస్తకములో ఉన్నటువంటి వాటన్నిటినీ, వ్రాసినటువంటి వాటన్నిటినీ చదివి ప్రావీణ్యత సంపాదించుకొని ఉంటారు. బుక్ నాలెడ్జీ వారికి చాలా ఉంటుంది. కానీ ఈ గ్రంథకర్త అంటున్నాడు, నాకు నీ మాటలు, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపము. అలాగే 88వ వచనములో కూడా మనం గమనించినట్లయితే ఒక నీవు 88 నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపము. అంటే దేవుడు నియమించిన శాసనములు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది జరిగించకూడదు, ఇది జరిగించాలి, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడవచ్చు, ఇది మీరు చెప్పవచ్చు, ఇది మీరు చెప్పకూడదు. ఆదాముకు చెప్పాడు, ఈ పండును మీరు నిశ్చయముగా తినకూడదు, మీరు తినిన దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు. శాసనం, ఆయన కట్టడ, నియమం, ఆయన మాటలను అధిగమించకూడదు మనం. అదే నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. ఈ మాట ఇంకొక దగ్గర కూడా మనకు కనబడుతుంది. 107వ వచనములో, 119వ కీర్తన 107వ వచనములో కూడా యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. కాబట్టి నీవు శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, నీవు మిక్కిలి శ్రమల్లో ఉన్నావా, భయంకరమైనటువంటి పోరాటాలలో నీ జీవితం ఉందా, నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి శ్రమలలో, నీకున్నటువంటి మిక్కిలి ఆ శ్రమలలో కూడా దేవుని వాక్యము మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా మనకు నిన్ను దేవుడు బ్రతికించేదానికి ఒక ఆత్మీయమైనటువంటి సత్యం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనము 149వ వచనంలో కూడా ఈ మాటను మనము నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము. ఎంత గొప్ప మాటలో చూడండి. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము అంటే దేవుని కృపను ఈ గ్రంథకర్త బాగా ఎరుగున్నాడు. నోహుకు దేవుడి కృప ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా లయమైపోయారు. జంతువులు, పురుగులు, ఈ లోకములో ఉన్నటువంటి
సకల జాతి చతుష్పాదములన్నీ కూడా లయమైపోయినాయి. అయితే దేవుని మాటను ఆలకించి, దేవుని మాటను అర్థం చేసుకొని, దేవుని మాట విని 120 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవుని యొక్క మాటలను చెప్పి, ఆకాశము నుంచి వర్షం వస్తుంది, మీరు సిద్ధపడండి, నేను ఒక ఓడను తయారు చేస్తున్నాను, ఆ ఓడలోకి రండిని నోహో పిలిచినప్పుడు ఎవరు కూడా నోహో మాట వినలేదండి. దేవుని బిడ్డలారా, అది దేవుడు కృప నోహోకి ఇచ్చాడు. అందుకే నువ్వు నా ఎదుట కృప పొందినవాడుగా కనబడ్డావు నోహో అని చెప్తున్నాడు దేవుడు. మనుషులందరి హృదయం చెడ్డదిగా ఉంది, ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది, వారు భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయనందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ కృపకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని బిడ్డలారా, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. కాబట్టి వాక్యము ఎప్పుడైతే దేవుని వాక్కు విడుదలవుతుందో, ఆ వాక్కులో ఉన్నటువంటి గొప్ప శక్తి, ఆ వాక్కులో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకం, ఆ వాక్కులో ఉన్నటువంటి దేవుని యొక్క కృప, ఆ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప కార్యములన్నీ కూడా నీ జీవితంలో నువ్వు జరిగించుకొనవలెను అని ఎప్పుడైతే తలంచుకుంటావో, అర్థం చేసుకొని నువ్వు బ్రతుకుతావో, దేవుని అడుగుతావో, అప్పుడే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఆయన మరణములో నుండి నిన్ను, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. మరణములో నుంచి నిన్ను బయటకు తీసుకురాగలడు, నిన్ను బ్రతికించగలడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, 154వ వచనములో కూడా మనం గమనించినట్లయితే, నా పక్షమున వ్యాజ్యమాడు, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. దేవుని బిడ్డలారా, నీ యొక్క విషయంలో చాలామంది ఘోరముగా మాట్లాడచ్చు, నీకు అన్యాయము తీర్పులు తీర్చవచ్చు, కానీ నిన్ను మరణానికి నిన్ను తీసుకువెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవలసినటువంటి మాట ఏంటంటే, నా పక్షమున నువ్వు వ్యాజ్యమాడుము, నన్ను బ్రతికించుము. ఇలాగా నువ్వు మాట్లాడాలి. 156వ వచనములో కూడా, 119వ కీర్తన 156వ వచనములో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. చూడండి, యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క న్యాయము ఈ లోకములో ఉన్నటువంటి న్యాయాధిపతులు చేయలేరు. దేవుని యొక్క విలువైనటువంటి న్యాయం ఏ మనుషుడు కూడా, న్యాయమైనటువంటి న్యాయాధిపతి, ఆ న్యాయమైనటువంటి న్యాయాధిపతి ఉన్నటువంటి ఆ మంచి గుణలక్షణములు దేవుని బిడ్డలారా ఎవరు కూడా న్యాయము తీర్చలేరు. ఆయన నిజమైన న్యాయాధిపతి, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయ విధులు చాలా గొప్పవి. ఆయన న్యాయం తీర్స్తే, ఏదైనా తోటలో న్యాయం తీర్చినప్పుడు చూస్తే ఆశ్చర్యపోతాం. పాముకి శాపం పెట్టాడు, అవ్వకి శాపం పెట్టాడు, అలాగే ఆదాముకి శాపం పెట్టాడు. చూడండి, ఆ కెరూబులను శిరవలను తీసుకొచ్చి అగ్ని ఖడ్గములను ఆ ఏదైనా తోటలో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తిన్న తర్వాత జీవ వృక్ష ఫలమును తింటారేమో అని అక్కడ వారిని ఆదామవ్వలకి చర్మపు చొక్కాలు కుట్టించి వారిని వెలుపలికి పంపించాడు. ఇది ఆయన న్యాయం. ఎవరు తినమన్నారు ఈ పండుని? అయ్యా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి అవ్వ ఆ పండును తినమన్నది, ఆమె తిని నాకు కొన్ని ఇచ్చింది. అట్లయితే నువ్వు పక్కకు ఆదాము, పక్కకెళ్ళు,
అవ్వను పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు అవ్వ ఏమంటుందంటే, ఇదిగో ఆ సర్పము నాతో ఇలాగ చెప్పింది, మాట్లాడింది, నీవు చావనే చావమని చెప్పింది, నీ కన్నులు తెరవబడతాయని చెప్పింది. ఇవన్నీ కూడా దేవుడు విని అవ్వకి ఒక శాపం పెట్టాడు, ఆదాముకి ఒక శాపం పెట్టాడు, పాముకు ఒక శాపం పెట్టాడు. అలాగా ఆదాం వలన భూమికి కూడా శాపం పెట్టాడు. ఇవన్నీ కూడా దేవుని న్యాయ విధులు, ఆయన తీర్పులు, ఆయన న్యాయ తీర్పులు ఎవరికి అర్థం కాదు. ఆయన ఫస్ట్ జడ్జి ఈ లోకానికి, ఆయన భూమి మీద ఫస్ట్ ఆయన న్యాయాధిపతి ఆయన. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే, ఈ మాటను మీరు గమనించినట్లయితే 156వ వచనంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఈరోజు నువ్వు అలాగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావా? నీ ఆత్మీయమైనటువంటి సత్యం, నీ ఆత్మీయమైనటువంటి దైనందినమైనటువంటి జీవితంలో, నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు ఎలాగ దేవునితో నడుచుకుంటున్నావు, ఎలాగ మాట్లాడుతున్నావు, ఎలాగ ప్రవర్తిస్తున్నావు, ఎలాగా నీ యొక్క బ్రతుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావు. ఆయన బ్రతికించుము. ఆఖరిగా 9 విషయాలు, ఈ 119వ కీర్తన 9 సార్లు నన్ను బ్రతికించుము అని 119వ కీర్తనలో దావీదు చెప్పుకుంటున్నాడు. ఆఖరిగా 159వ వచనంలో కూడా, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశములు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉపదేశించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన నీకు బోధ చేసినప్పుడు, ఆయన మాటలను అర్థం చేసుకుని నువ్వు బ్రతికితే, ప్రీతికరములుగా నీ జీవితంలో నువ్వు ఎంచుకుంటే, నీవు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఈ మాటలో దళిత్ అనే మాట, తెలుగులో మనకు ఒక మాట ఉంది, ఇదే మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనకు ఈ మాట కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో, ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాయిరు కుమార్తె 12 సంవత్సరములు ఈడు కలిగినటువంటి బిడ్డ. ఆ చిన్న బిడ్డకు ఆమె చనిపోయింది, వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. ఆ కసంత జ్వరం వచ్చింది అనుకోండి, కసంత బాగలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిస్థితిలో ఈ యాయిరు కుమార్తె ఇంటిలోనే చనిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమాజము మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనుషులు పంపించాడు. అలాగే ఆయన కూడా వచ్చాడు. వచ్చి, అయ్యా నా కుమార్తె చావనై ఉన్నది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని, లేక బ్రతికించుడని దేవుణ్ణి వేడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకున్నాడు. అయితే అక్కడ వాయిద్యములు వాయించేవారు వచ్చారు, చాలామంది అక్కడ బంధువులు వచ్చారు. ఆల్రెడీ ఆ కుమార్తె, యాయిరు కుమార్తె చనిపోయింది. అయితే ఆ ప్రాంతమునకు వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచారు. ఆ వాయిద్యములు వాయించేవారు, ఆ మెజిషియన్స్ అందరూ కూడా వారిని పంపించివేయమని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి ఎంతోమంది హేళన చేశారు. అంత మాత్రమే కాదు, వారు ఎంతో ఆశ్చర్యంగా ఆయన్ని చూస్తున్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలితాకుమి, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట తలితాకుమి. ఇదే
ఈ యొక్క 119వ కీర్తన 25వ వచనముకు ముందు దళేత్ అనే మాట హీబ్రూ భాషలో మనకు కనబడుతుంది. ఈ మాట ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అక్కడ కనబడతారు. దేవుడు చేసినటువంటి కార్యములన్నీ కూడా మనకు కనబడతాయి. ఆ వాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఈ తలెత్ అనే ఆ వస్త్రము మీద కొన్ని వచనాలు వ్రాసి ఉంటాయి. అయితే యాయీరు కుమార్తె మీద ఆ దళెత్తును చూశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చూశారు. చూచి ఏమంటున్నాడంటే తలితాకుమి అంటున్నాడు. అంటే తలెత, నువ్వు వాక్యమనే వస్త్రము చేత చుట్టబడిన దానా, లెమ్ము అని అర్థం. తలితాకుమి అంటే వాక్యముతో చుట్టబడినటువంటి ఈ యొక్క పాపను వాక్యమే తాకునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ మాటను బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటను బట్టి, అంతకుముందు యాయీరుతో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, యాయీరు భయపడకు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణములోకి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్నారి బిడ్డను యాయీరు ఎంతో కన్నీరుతో, బాధతో, దుఃఖముతో, ఆ భయంకరమైనటువంటి బాధతో కృంగిపోయినటువంటి స్థితిలో, వేదనతో ఉన్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక కార్యము అక్కడ కనబడింది. వాక్యము చేత చుట్టబడినటువంటి తలిత్తు అక్కడ కనబడింది. ఆ తలిత్ అనేది దేవునికి చాలా ఇష్టం. ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో ఆ ఒక వ్యక్తిని దేవుడు బ్రతికిస్తాడని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు బ్రతకాలంటే, నీ జీవితంలో ఒక ఆత్మీయమైనటువంటి సత్యములోకి నువ్వు రావాలంటే, వాక్యం మీద ఎప్పుడైతే నీకు పట్టుంటుందో, వాక్యం మీద ఎప్పుడైతే నీ జీవితం ఆధారపడుతుందో, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేయడానికి ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యానికి లోబడతావో అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యం మీద నీవు ఆధారపడి, ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నన్ను లేవనెత్తుతుంది, నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యము నేను ధ్యానిస్తాను, నీ వాక్యములో ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి ఆ మాటలు నేను అర్థం చేసుకుంటాను, వాక్యము చదివి నేను ధ్యానిస్తాను. ఇలాగా ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో అప్పుడే యాయీరు కుమార్తెకి ఏ విధముగా తిరిగి ఆమె ప్రాణం ఆమెలోకి వచ్చింది, ఆమె లేచింది. ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవాలి. వాక్యం అనేది ప్రపంచాలను కడుతుంది. వాక్యం అనేది నీ జీవితాన్ని నిలబెడుతుంది. వాక్యం అనేది నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నుంచి, జారిపోయినటువంటి స్థితిలో నుంచి, కన్నీళ్ళు విడుస్తున్నటువంటి జీవితంలో నుంచి, కాలు జారిపోయే స్థితిలో నుంచి, మరణములోనికి వెళ్ళిపోయే స్థితిలో నుంచి వాక్యము నిన్ను బ్రతికించి నిన్ను నిలబెడుతుంది. నీ కన్నులకు కన్నీడు రాకుండా కాపాడుతుంది. వాక్యము అంత గొప్ప శక్తి. వాక్యము, ఆ వాక్యములో అంత గొప్ప శక్తి ఉంది. ఆ వాక్యమే దేవుడు. మనము చాలాసార్లు చెప్పుకున్నాం. 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మీరు చూడకుండా చెప్పగలరు. కానీ ఒక్కసారి చూసి ఆ మాటను మీరు మాట్లాడినప్పుడు, చదివినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ఎంత గొప్పదో, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వాడికి అంత గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. అదే ఈ గ్రంథకర్త 119వ కీర్తన రాసినటువంటి
ఆ గ్రంథకర్త జీవితంలో వాక్యానికి అంత తావిచ్చాడు, అంత ఆశీర్వాదం ఉందని తెలుసుకున్నాడు. అందుకే నన్ను బ్రతికించు బ్రతికించు బ్రతికించు. కాబట్టి ఈ వాక్యముతో నీవు ఎప్పుడైతే చుట్టబడినా, వాక్యముతో నువ్వు నింపబడినా, వాక్యముతో నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోవాలని, ఆ మాటల ద్వారా నువ్వు బ్రతకాలని, నువ్వు జీవించాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో ప్రారంభించడమే కాదు, ఈ లోకములో అనేక విషయాలు దేవుడు నీకు తెలియపరచడం ప్రారంభిస్తాడు. అనేక విషయాలు జరిగిపోయినటువంటి కాలంలో జరిగినవి, అలాగే జరుగుతున్నటువంటి కాలంలో జరుగుతున్నవి, అలాగే జరగబోయే ఆ కార్యములలో ఏమేమి ఉన్నాయో అవి కూడా నీకు వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. జ్ఞానోదయము నీకు కలిగిస్తాడు, వాక్య జ్ఞానము నీకు ఇస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రావీణ్యత నీకు ఇస్తాడు. దాగి ఉన్నటువంటి విషయములన్నీ కూడా నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఇంకొక విషయాన్ని కూడా లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి చాలా దుఃఖముతో, బాధతో ఆమె ఏడుస్తూ పోతుంది. అయితే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు నాయని గవిని దగ్గర ఒక ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. హల్లెలూయా. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, యాయిరు కుమార్తె ఇంట్లో చనిపోయింది. అయితే ఈ యొక్క నాయని గవిని దగ్గర విధవరాలు కుమారుడు సమాధిలోకి వెళ్ళబోతున్నాడు. సమాధిలోకి ఆయన పాడిని తీసుకొని ఆ పాడి మీద మోసుకొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖముతో వేదనతో ఆ విధవరాలు పాపం ఎంతో చక్కగా, ఎంతో అనేక మంది ఆ భయంకరమైనటువంటి ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, అలాగే ఆ భయానకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళబోతున్నారు. చూడరాని పరిస్థితులు, తన కుమారుడు కన్న కుమారుడు చూడరాని పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు, మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు, మట్టిని అంటుకుంటున్నాడు, ఆ మట్టికి మన్నైపోతున్నాడు, దుమ్ముకు ధూళైపోతున్నాడు. అంతే ఆ దుఃఖము, చెప్పనాశక్యమైనటువంటి దుఃఖములో ఆమె వెళ్తుంది. అయితే వాక్యమనే దేవుడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు, మన మధ్యలో నివసించే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాడి దగ్గరికి వెళ్ళాడు, ఆ పాడిని ముట్టాడు. దేవుని బిడ్డలారా, వెంటనే ఆ చిన్నవాడితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో మంటిని హత్తుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయినా ఈ గ్రంథకర్త అంటున్నాడు 25వ వచనంలో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము. దేవుని వాక్కు చేత నువ్వు బ్రతుకుతావు. నీ జీవితంలో మంటికి మన్నైపోయినా, దుమ్ముకు ధూళైపోయినా, బూడిదకి బూడిదైపోయినా, నీవు శిథిలావస్థలకు వెళ్ళిపోయినా, నా శరీరము చీకిపోయినా, నేను నా ప్రభువును చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనే నిరీక్షణ నీకు కలుగుతుంది. ఈరోజు చాలామంది మనము భూస్థాప కార్యక్రమం చూస్తే అక్కడ కన్నీరు మున్నీరై అందరి కన్నులు చూస్తే ఆ వ్యక్తి ఇక లేడు మనకు, ఈ వ్యక్తి మనకు ఇంకా కనబడ్డు, మంటి పాలు అయిపోయినాడు, మంటికి మన్ను అయిపోయినాడు, దుమ్ముకు ధూళి అయిపోయినాడు, బూడిదికి బూడిద అయిపోయినాడు అని పాస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. మనము ఏం చేస్తామంటే, కొంతమంది ప్రేమతో పూలు వేసేవాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది ముందుగా పాస్టర్, ఒక దైవజనుడు, ఒక ఫాదర్ ఏం చేస్తాడంటే మంటిని తీసుకొని ఆ భూస్థాప కార్యక్రమంలో ముందుగా ఆ భౌతిక కాయం మీద, ఆ సమాధి పెట్టి మీద, ఆ పూడ్చినటువంటి ఆ సమాధిలో పెట్టినటువంటి ఆ బాక్స్ మీద ఏం చేస్తారంటే మట్టి ఎవరు వేస్తారు? ఫాదరు వేస్తారు.
మంటికి మన్నుగాను, దుమ్ముకు ధూళిగాను, బూడిదికి బూడిదిగాను ఈ మంటికి నిన్ను అప్పగించుచున్నాము. దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం తీసుకొని బయటికి వస్తాడా? వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ యేసు క్రీస్తుని నమ్మి, యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఆయనకంటే ముందుగా నిద్రించిన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. ఆ మీదట సజీవులమై నిలుచున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీదగా కొనుపోబడతాం. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడలా అంటే ఆయన జీవ మరణ పునరుద్ధానాల్ని అర్థం చేసుకొని ఎవరైతే జీవిస్తారో, ఆ వాక్యమైన దేవుడు యేసుక్రీస్తుని ఎవరైతే జీవ మరణ పునరుద్ధానాలను అర్థం చేసుకొని జీవిస్తారో ఖచ్చితంగా ఆ పునరుద్ధాన శక్తిని వారు కూడా పొందుకుంటారు. ఆయన లేచినటువంటి శక్తిని ఆయన లేపగలడు, ఆయన లేవగలడు, ఆయన లేపగలడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించగలడు. అందుకే ఈ గ్రంథకర్త అంటాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఈరోజు చాలామంది జీవితాల్లో తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా, నా తండ్రి ఇంత ప్రేమించేవాడు, నా తల్లి ఇంత ప్రేమించేవాడు, నా భర్త ఇలాగ ప్రేమించేవాడు, నా భార్య ఇలాగ ప్రేమించేవాడు, ఇదిగో నా తల్లి, నా అన్నదమ్ములు, మా అవ్వ, మాకున్నటువంటి బంధువులు ఎంతో ప్రేమించారు. కానీ వారు తనువు చాలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయినారు, మాకు ఎవరు లేరు అని అనుకుంటుంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యము చేత పట్టుకొని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, క్రైస్తవ నిరీక్షణ కలిగినటువంటి దేవుని బిడ్డలకి, వాక్యము ఆధారము చేసుకొని జీవించే బిడ్డలకి గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే 103వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. అది 3వ వచనములో నుంచి మనం చదివితే, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని బిడ్డ, భయపడద్దు. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నువ్వు మాట్లాడు. దేవునికి నీకు ఆ ఒక ఆత్మీయ బంధాన్ని బట్టి నువ్వు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఇలాగ నువ్వు మాట్లాడచ్చు. నీ ఆధ్యాత్మికమైన స్థితిని నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటున్నటువంటి విధానంలో, నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ దళిత్ అనే మాట ఎంత విలువైనటువంటి మాట. నీ జీవితాన్ని 2వ వచనం చూడండి, 25వ వచనం చదివాం. 26వ వచనంలో, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించేదను. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము, సత్య మార్గమున నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాస్త్రంలో హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. హల్లెలూయా. యోసేపు ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 3 తరాల పిల్లలను చూశాడు. మాకీరుకు పుట్టిన బిడ్డలను ఎత్తుకున్నాడు, ఒడిలో ఉంచారు. అయితే మనష్షే, ఎఫ్రాయిములు, అలాగే మాకీరుకు పుట్టినటువంటి బిడ్డలను చూశాడు. దేవుని బిడ్డలారా, ఆయన 120 సంవత్సరాల దాకా ఆయన
ఇంకా ఎక్కువగా బ్రతికుండొచ్చు, 120 సంవత్సరాలు. ఆదికాండం 50 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆయన చెప్తున్నాడు, నిశ్చయముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు ఇదిగో మీరు నాకు ప్రమాణం చేయాలి. నిశ్చయముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మీరు ఈ ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తారు. అయితే మీరు నాకు ఏం చేయాలంటే, మీరు నా యొక్క భౌతిక కాయమును, నా యొక్క శరీరమును ఈ ఐగుప్తులో పూడ్చకూడదు, పాతి పెట్టకూడదు. మీరేం చేయాలంటే నా భౌతిక కాయం, నా శరీరమును మీరు పాలు తేనె ప్రవహించే దేశము తీసుకెళ్ళాలి. ఇది నా ఒక ఆశ, నా కోరిక. దేవుడు చెప్పినటువంటి వాగ్దాన దేశమునకు నన్ను తీసుకెళ్ళాలని దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన అవసాన దశలో యోసేపు ఆయన చనిపోతున్నటువంటి పరిస్థితిలో ఆయన కోరుకున్నటువంటి కోరిక, ఈరోజు నీవు నేను కూడా యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి విశ్వసిస్తూ మనము చేయాల్సిన పని కూడా అదే. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో చెప్తున్నాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచవెలుచున్నాను. మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నా, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలని మీకు నేను చెప్తాను. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి తిరిగి మరలా వస్తాను. ఎంత గొప్ప ప్రేమ దేవునికి! వాక్యం మీద ఆధారపడే వారి జీవితంలో దేవుని వాక్కును అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారికి దేవుని వాక్కు ప్రకారం ఆశీర్వదించాడు. ఆ వాక్కును యోసేపు ఐగుప్తులో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఉండి ఆయన అవసాన దశలో ఆయన కోరుకున్న కోరికను బట్టి మోషే 40 సంవత్సరాల దాకా మోషే ద్వారా వారు ఐగుప్తులో నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి తన ఎముకలను తీసుకువెళ్ళారండి. ఎంత గొప్ప విషయం! ఈరోజు నీ జీవితంలో నీకు ఒక డిజైర్, నీకు ఒక కోరిక ఉండాలి. నేను చనిపోయే లోపల నా ప్రభువును నేను దర్శించాలి. నేను ఈ లోకమును తనువు చాలించే లోపల నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలోకి, నేను పరలోకములోకి నేను వెళ్ళాలి. దేవుడుండు స్థలములో నేను ఉండాలి. ఆ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నేను చేత పట్టుకోవాలి. ఈరోజు ఆ విధముగా నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక్కొక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు బేతనీకి వచ్చాడు. అక్కడ